భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోः సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం భవానీం లలితాంబికాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితాపరమేశ్వరి చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఆదిశంకరుల వారు అనుగ్రహించిన సౌందర్యలహరి స్తోత్ర గ్రంథములోని 34వ శ్లోకం ఈరోజు మనం అధ్యయనం చేసుకోబోతున్నాం. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీ విద్యా స్వరూపము మరియు మంత్ర విద్యను ఆవిష్కరిస్తున్నారు శంకరుల వారు. 34వ శ్లోకం. శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతః శేషశేషీత్యయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరస పరానందపరయోః. ఓ భగవతీ, శరీరం త్వం శంభోః, శంభునకు నీవు, త్వం నీవు శరీరము. ఎలాంటి శరీరము? చంద్ర సూర్యులే చనుగవగా ఉన్న శరీరానివి. శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం అనగా విశ్వమే జగన్మాతృమూర్తి, ఇదే శివుని శరీరం. అలాగే తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం, నవవ్యూహాలతో కూడిన దోషరహితుడైన శివుడు నీ శరీరము. ఆ విధంగా అత శేషశేషీత్యయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరస పరానందపరయోః. ఈ విధముగా శేషశేషీభావాలు, శేష అనగా ఆశ్రితం, శేషి అనగా ఆశ్రయం, ఇరువురు ఒకరికొకరు ఆశ్రయము ఆశ్రితములుగా ఉంటూ సమరస పరానందపరయోః, శేషశేషీభావాలు సామరస్య ప్రదానంద స్వరూపులైన మీ ఉభయులకు సమానమే. నవవ్యూహాలతో కూడిన శివుడు నీ శరీరము అని అన్నారు కదా. నవవ్యూహాలు అనగా కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కళ, జీవ. అలాగే దోషరహితము అనగా అవ్యక్తము, మహత్తు, బుద్ధి, మనస్సు, పంచభూతాది పంచకములు అనగా సృష్టి స్థితిలలో శక్తి ఆశ్రయంగా శివుడు. అలాగే సంహార తిరోధాన అనుగ్రహ కృత్యాలలో శివుడు ఆశ్రయంగా వీరిరువురు పరానందానుభవ స్వరూపులు. స్వయం సిద్ధమై నిర్మలమైనది పరానందం. అది ఇరువురి యందు సమమైన రసముగా అనుభవముగా ఉన్నది అనగా పరానందానుభవ స్వరూపులు. అనగా ఇద్దరు ఒకరికొకరు ఆశ్రితముగా ఉంటూ ఈ జగత్తు యొక్క మొత్తము కార్యాన్ని నిర్వహిస్తున్నారు. అనగా వారిరువురు ఏకము, ఒక్కటి అని శంకరుల వారు మళ్ళీ ఈ శ్లోకంలో మనకి భావాన్ని స్ఫురింపచేస్తూ అనుగ్రహించారు. అదే భావంతో మనము భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాన్ని మనం నేర్చుకుందాము. ఇందులో స్మరింపదగినటువంటి లలితానామము సామరస్య పరాయణ. మళ్ళీ మరి ఒక శ్లోకంతో కలుద్దాం. సర్వం శ్రీ లలితాపరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.